మిత్రులారా, ముందుగా ఈరోజు నల్లేరు పచ్చడి తయారు చేసుకునే విధానం. ఇందులో మొక్కను లేతగా ఉన్నప్పుడు ఎంచుకోవాలి. ఇలా లేతగా ఉన్నటువంటి మొక్కను తీసుకొని మనం ముక్కలుగా తయారు చేసుకోవాలి. ఈ యొక్క నల్లేరు పచ్చడికి కావలసినటువంటి సామాగ్రి టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే తాలింపు సామాన్లు, అలాగే నల్లేరు ఇలా ముక్కలుగా కోసుకొని శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకొని అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా శుభ్రపరిచిన వాటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని వాటన్నిటితో మనం మళ్ళీ ఒకసారి చూసుకుందాం. సామాగ్రి: వెల్లుల్లిపాయలు, తాలింపు సామాన్లు, ఎండుమిర్చి, చింతపండు, టమాటా, నల్లేరు. తర్వాత ఇలా గిన్నెలో వెల్లుల్లిపాయలని మనం దోరగా కొద్దిగా వేగనిస్తున్నాం. ఆ తర్వాత నల్లేరుని కూడా గిన్నెలో వేసుకొని వాటిని కూడా దోరగా వేగనిచ్చిన తర్వాత అలాగే ఎండుమిర్చిని కూడా వేగనిచ్చి అదేవిధంగా ఇవన్నిటిని కూడా చూడండి, ఇక్కడ మనం కుంపట్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మంచి రుచి వస్తుంది కాబట్టి. అదే గ్యాస్లో పెడితే ఈ రుచి రాదనమాట. అందువలన మనం పొయ్యిలోనే న్యాచురల్గా ఈ యొక్క పచ్చడిని తయారు చేసుకునే విధానం ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాం. కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మీరందరూ. అదేవిధంగా టమాటా కూడా. అలాగే మనకి ఈ రోజుల్లో రాయలు నూరక రాయలు లేవు కాబట్టి మిక్సీ పట్టాం. పచ్చడి మిక్సీలో చూడండి ఈ రకంగా తయారయ్యింది. కొంత పీస్ ఉంటుంది. తర్వాత అన్నం వేసుకుని తింటే చాలా అమోఘం. ఇది ఎముకల దృఢత్వానికి చాలా బాగా పనిచేస్తుంది. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్కి మెంబర్షిప్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.